నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీన్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో పాటు గోడలకు విద్యుత్ షాక్ వస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 56 మంది విద్యార్థులు, 5గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఈ పాఠశాలలో చదువుకోవాలంటేనే విద్యార్థులు వణికిపోతున్నారు. 3 గదుల్లో 5 తరగతులు నిర్వహిస్తుండగా కిటికీలు, తలుపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాఠశాల ఆవరణలో విషసర్పాలు సంచరించడం, రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సిపిఎం నాయకులు పాఠశాలను పరిశీలించి శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా గదులు ఉన్నాయి, ప్లస్ టీచర్లు ఉన్నారు. కాకపోతే ఈ 4 రూములు దాదాపు 40-45 ఏళ్ల కింద కట్టిన గదులు కూలిపోతున్నాయి, పెచ్చులూడి కింద పడుతున్నాయి పిల్లల మీద. ఆ బాధతోటి పిల్లల్ని ఈ సంవత్సరం మొత్తం మంది ప్రైవేట్లకి తోలెత్తారు, గవర్నమెంట్ తోలెత్తలేరు భయపడి, ఆ తల్లిదండ్రులు భయపడి. ఈ వచ్చిన పిల్లల కన్నా గానీ కావాలనుకుంటే ఈ గవర్నమెంట్ కావచ్చు, కలెక్టర్ సాబ్ కావచ్చు, ఎవరైనా స్పందించి ఈ స్కూల్ భవనాలు 4 కూలిపోయే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఆ 4 గదులు కట్టిపియాలని చెప్పేసి మా అమీనాపూర్ తల్లిదండ్రుల కోరిక. ఆ పెచ్చులు కింద పడుతున్నాయి భయపడి ప్రైవేట్లకే ఎక్కువ మంది తోలేస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ కు రావాలంటే భయపడుతున్నారు, భయభ్రాంతులకు గురైతురు. కాబట్టి మన గవర్నమెంట్ పట్టించుకొని ఏదో ఒకటి కొంత మంచి చేయాలని చెప్పేసి 4 గదులు